అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో 90% మందికి పైనే నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేటువంటి సమస్య వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది. ఈ నిద్ర లేమి సమస్యనే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ నిద్రలేమి సమస్య వచ్చేందుకు కారణం ఏంటంటే మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం సరిగా ఉత్పత్తి కాకపోవడము, ఆ ఉత్పత్తి అయినటువంటి రసాయన పదార్థం కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. మరి ఈ చక్కగా నిద్ర పట్టేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే కేవలము 4 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి. ఆ యొక్క పదార్థాలు ఏంటంటే అశ్వగంధ చూర్ణము, జాజికాయల చూర్ణము, జాపత్రి చూర్ణము, పిప్పళ్ళ చూర్ణం. అన్ని మనకు తెలిసినటువంటివి. అశ్వగంధ, జాజికాయలు, జాపత్రి, పిప్పళ్ళు. ఈ పదార్థాలన్నీ కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి పచారి కొట్టులో దొరుకుతాయి. ఈ యొక్క చూర్ణాలు అంటే జాజికాయలు మనం తెచ్చి తయారు చేసుకోవడం సులువు, చూర్ణము. అదే విధంగా జాపత్రి కూడా చాలా సులువుగా మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి మనం త్వరగా తయారు చేసుకోవడం వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయన్నమాట. అట్లే పిప్పళ్ళను కూడా కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున కలిపి ఔషధం తయారు చేసుకోవడం వల్ల 80 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 80 గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని ఒక్క 40 రోజుల పాటు వాడుకోవాలన్నమాట. 40 రోజుల తర్వాత మరలా అవసరమైతే మరలా ఇదే పద్ధతిలో ఫ్రెష్ గా తాజాగా ఔషధం తయారు చేసుకొని వాడుకుంటున్నారు. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు 2 గ్రాముల యొక్క చూర్ణాన్ని షుగరు ఇలాంటి సమస్యలు లేకపోతే తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలుపుకొని ఆ యొక్క పదార్థాన్ని మింగేసేసి 1 కప్పు గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి. మరి ఈ షుగర్ కానీ లేకపోతే బీపీ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తేనె మినహాయించి ఇదే యొక్క పౌడర్ని పాలలో కలిపి వాడుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క పద్ధతిలో ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ 4 పదార్థాలు కూడా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సహజ నిద్ర బాడీలో ఆ యొక్క మెలటోనిన్ ఉత్పత్తి జరగడం వల్ల సహజ నిద్ర మన సొంతం అవుతుంది అనమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు, లేదా అవసరాన్ని బట్టి ఇంకో కొన్నాళ్ళు ఎక్స్ట్రా వాడేసి తర్వాత ఆపేస్తే సరిపోతుంది అనమాట. కేవలము ఇదొక ఔషధం. ఈ యొక్క ఔషధంలో మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ అశ్వగంధ గురించి మనం ఆలోచించినట్లయితే అశ్వగంధని శాస్త్రీయంగా విథానియా సోమ్నిఫెరా అంటారనమాట. అంటే అన్య భాషలో సోమ్న అంటే నిద్ర అనేటువంటి అర్థం, నిద్రను కలగజేయడం అనేటువంటి అర్థం. మరి అశ్వగంధలో వివిధ రకాలైనటువంటి నిద్రను కలగజేసేటువంటి రసాయన పదార్థాలు ఉండడం చేత దీన్ని విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అంటే నిద్రను కలగజేసేటువంటి అత్యద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. అట్లే జాజికాయలు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు, ఈ మిరిస్టిన్ ఇలాంటి పదార్థాలు, మిరిస్టిగ్నిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా జాపత్రి ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు, పిప్పలు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు, ఇలాంటివి అన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి చక్కటి నిద్రను కలగజేయడమే కాకుండా వీటి నుండి మరొక ప్రత్యేకత ఏంటంటే మానసిక ఒత్తిడిని బాగా తగ్గించేందుకు ఈ యొక్క ఔషధాలు సదా మనకి చక్కగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో స్ట్రెస్ స్ట్రెయిన్ తో ముడిపడినటువంటి అంశాల వల్లనే చాలా మందికి నిద్ర పట్టడం లేదనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నిద్ర కూడా బాగా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, అందరికీ తెలిసినటువంటి ద్రవ్యాలే. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని 40 రోజులు వాడుకొని తర్వాత అవసరాన్ని బట్టి మరికొంతకాలం మాత్రమే వాడుకుంటే సరిపోతుంది అనమాట. మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు నేను గత కొన్ని వీడియోలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అంటే టయానికి రాత్రిపూట నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి, టయానికి ఉదయం నిద్ర లేచేది అలవాటు చేసుకోవాలి, రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి, తేలిక జీర్ణమైనటువంటి ఆహారం రాత్రిపూట తీసుకుంటూ ఉండాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల సహజ సిద్ధంగానే మెదడులో అంటే మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల సహజ సిద్ధంగానే మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చక్కటి నిద్ర మన సొంతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని చక్కటి నిద్ర కలిగేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.